మన తెలంగాణ లోపల వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మెదక్ జిల్లా లోపల గల మెదక్ బోడుమట్టుపల్లి అల్లాదుర్గం మెటల్కుంట నేషనల్ హైవే రోడ్డు కావాలని చెప్పి ప్రధానమంత్రి గారి కార్యాలయంలో మరియు నితిన్ గడ్కరీ కార్యాలయం లోపల మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రోడ్డు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అంటే కరీంనగర్కి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి మెదక్ దాకా నేషనల్ హైవే రోడ్డుగా మార్చబడ్డది. ఈ యొక్క రోడ్డును నేషనల్ హైవే రోడ్డుగా మార్చబడ్డట్టయితే ఈ ప్రాంత ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఎట్లా అంటే కరీంనగర్ సిద్దిపేట వాళ్ళు బొంబాయి పోవాలంటే షామీర్పేట మీదుగా బొంబాయి వెళ్తారు. ఈ రోడ్డు నేషనల్ హైవేగా మార్చినట్టయితే కిలోమీటర్ తగ్గుతుంది. అది కాకుండా యాత్రా ప్లేసెస్ ఉన్నాయి. మెదక్ లోపల చర్చు, ఏడుపాయల దుర్గమ్మ తల్లి, అల్లదుర్గం ఎల్లమ్మ తల్లి, బోరంచ ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి. మెదక్ బోరపల్లి నుంచి మరి ఈ అల్లదురు స్టేజ్ నుంచే 47 కిలోమీటర్ దాకా ఉన్నది. కంపల్సరీ ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్కి కానీ ఇప్పుడు నాందేడ్ హైవే ఎట్లా డెవలప్ అవుతుందో భూముల వేయాలి కానీ రైతులకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఈ రోడ్డు ఖచ్చితంగా కావాలని బీజేపీ తరఫున అందరం కోరుతా ఉన్నాం. కాకపోతే ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు ఉన్న గెలిచినా ఓడినా ఎవరు ఎంపీలు ఉన్నా అందరి సహకారం అవసరము. మరి బీజేపీ మంత్రివర్గం ఉంటుంది కనుక బీజేపీ ప్రభుత్వం ఉన్న కనుక కంపల్సరీ మాజీ ఎంపీ పడల ద్వారా మేము ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చినాక మళ్ళీ మేము అందరం కలిసి ఎంపీ గారిని తీసుకొని మాజీ ఎంపీ గారిని తీసుకొని గడ్కరీ కలిసి శాంక్షన్ వచ్చే ప్రయత్నాలు చేస్తామని మేము హామీ ఇస్తున్నాము.